మీ అందరినీ కలిసే భాగ్యం కల్పించిన మాస్టర్స్ అందరికీ, మన నెల్లూరు మాస్టర్స్ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనకి ఒక అంశం ఏమంటే, మనకి ఫ్రీ విల్ అనేది ఉందా అంటే స్వేచ్ఛా సంకల్పంతో మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చా? భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుల వారు యథేచ్ఛసి తదాకురు అని చెప్తారు. యథేచ్ఛసి తదాకురు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అని. ఫ్రీ విల్ ఈజ్ ఎ గిఫ్ట్ గివెన్ బై ది యూనివర్స్ ఆర్ గాడ్. ప్రతి ఒక్కరూ వారి వారి స్వేచ్ఛానుసారం వారి వారి కర్మలు చేస్తూనే ఉంటారు, ఆలోచన చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఫ్రీ విల్ అనేది ఉంది. కానీ కొంతమంది చెప్తారు తలరాత ఉంది అని. సో ఫ్రీ విల్ తలరాత, ఏదేచ్చేసి తదాకురు అంటే ఇష్టానుసారంగా మనం చేసుకుంటున్నామా, లేక మన తలరాత ప్రకారం ఎలా ఉంటే అలా గడిచిపోతుందా జీవితం? దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి ప్రశ్న ఉంది ప్రతి ఒక్కరిలోనూ. అయితే ఈ యొక్క విశేషం ఫ్రీ విల్ అనేది ఉంది, తలరాత కూడా ఉంది. కానీ తలరాత ఫిక్స్డ్ కాదు. అది అక్కడ ఉన్నటువంటి అద్భుతం అన్నమాట ఫ్రెండ్స్. తలరాత ఫిక్స్డ్ కాదు. నువ్వు ఒక జస్ట్ లైక్ దట్, ఎలా అంటే మనము ఏదైనా ఒక తలరాత రాసి ఆ రాత ప్రకారం అలా జరుగుతుంది అంటే నువ్వు అకర్ముడుగా ఉండిపోతావు ఫ్రెండ్స్. ఇంకా నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నీ తలరాత ఎలా ఉంటే అలా జరిగిపోతూ ఉంటుంది. అది పారాయణ. ఫ్రీ విల్ అంటే నీ స్వేచ్ఛా సంకల్పాన్ని అనుసరించి నీ జీవితాన్ని నీ ఇష్టమైన రీతిలో నీకేవి కావాలో దానిని సృష్టించుకొని ఇక్కడ నీ యొక్క టాలెంట్ ని అభివ్యక్తీకరణ కొరకు నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. దట్ ఈస్ ద గేమ్ హియర్. ఈ భూమి అనే ఒక అద్భుత పాఠశాలలో ఇక్కడ అక్కడ నేర్చుకున్న విషయాలు, అక్కడ తెలుసుకున్న విషయాలు ఇక్కడ భౌతికంగా అభినయించి వ్యక్తీకరణ కొరకు నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్ టు రైట్ యువర్ ప్రీడెస్టినేషన్. అంటే నీ యొక్క విధిని రాసుకునేటువంటి ఫ్రీ విల్ నీ చేతుల్లోనే ఉంది. నీ విధాతవు నువ్వే, నీ బ్రహ్మవి నువ్వే, నీ తలరాతకు నువ్వే కర్తవి, నీ ఆలోచనకి నువ్వే కర్తవి. నీ ఆలోచనలే మాటలుగా వెళ్తాయి, మాటలే చేతలుగా వెళ్తాయి, చేతలే నీ క్యారెక్టర్ ని డిటర్మైన్ చేస్తాయి. అదే నీ యొక్క గమ్యం చేరుస్తాయి, నీ స్వభావం చేస్తాయి, నువ్వు ఎలాంటి వాడివో తీర్చిదిద్దుతాయి. సో ఫ్రెండ్స్, సో యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్ టు రైట్ యువర్ స్క్రిప్ట్. నీ జీవిత కథని నువ్వే రాసుకుంటున్నావు, ఏ క్షణానికి ఆ క్షణం. యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్. నో, ఎవరు అడ్డు చెప్పరు. ఎవరు అడ్డు చెప్పేదానికి ఎవరికి అర్హత లేదు, నీ ఇష్టానుసారంగా. అయితే అదేదో గొప్పగా, అద్భుతంగా, వైభవంగా ఈ వర్తమాన పవిత్ర క్షణంలో ఎంత ఉన్నతిగా నువ్వు ఆలోచిస్తావో అంత ఉన్నతిగా రేపు ఉంటావు. నిన్న చేసిన ఆలోచన ఫలితం ఈ రోజుగా ఉన్నాము, ఈ రోజు ఈ క్షణంలో చేసే ఫలితం మరుక్షణంగా మారుతుంది. సో ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్ టు చూస్. నువ్వు ఎంచుకునే కెపాసిటీ ఉంది, ఆ ఎంచుకునే దమ్ము నీలో ఉంది. ఏది ఎంచుకుంటావో అదే నీదవుతుంది, అదే నీ అనుభవం అవుతుంది, అదే నువ్వు సృష్టికర్తగా ఉంటావు, అదే నీ వాస్తవాన్ని తీర్చిదిద్దుకునేటువంటి ప్రక్రియ. సో ఫ్రెండ్స్, అద్భుతమైన పరిస్థితి మన లోపల ఉంది. ఆ అద్భుతమైన స్థితిలో మనం ఉండడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం. So ikkada manamu we must be a master of our fate.
మన తలరాతికి మనమే అధిపతి. సో మన డెస్టినీ, మన గమ్యాన్ని మనమే క్రియేట్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. అది ఫ్రీ విల్. అది యథేచ్ఛసి తదాకురు. నీ ఇష్టం వచ్చినట్టు హాయిగా జీవించవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఆనందంగా జీవించవచ్చు, నీ ఇష్టానుసారంగా భయపడుతూ జీవించవచ్చు, బతుకు భారంగా ఏడవచ్చు, అది కూడా ఉంది. సో ఇట్స్ ఏ ఫ్రీ విల్. కొంతమందికి అది కంఫర్ట్ గా ఉంటుంది, కొంతమందికి అది అసౌకర్యంగా ఉంటుంది. ఇది అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన ఆలోచనతో, సరైన దృక్పథంతో, సరైన సంకల్పంతో, సరైన కోరికతో, సో సరైన మార్గం నడిపించుకోవడానికి మనకి ఉంది. సో వీ మస్ట్ బి ఎ మాస్టర్ ఆఫ్ అవర్ ఫేట్ ఫ్రెండ్స్. సో మనకి ప్రే డెస్టినేషన్ అనేది ఉంది అంటే, విధాత విధి రాసి ఉంది అంటే, ఆ విధి ఎక్కడ ఉంది? ప్లే వేర్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఫ్రమ్ క్రెడల్ టు గ్రేవ్ అంటారు. క్రెడల్ అంటే ఉయ్యాల నుంచి సమాధి వరకు. సమాధి అంటే ధ్యానంలో సమాధి కాదు, ఫిజికల్ గ్రేవ్ అంటే ఆ గ్రేవ్ యార్డ్, శ్మశానం వరకు అనుకుందాం. జస్ట్ లైక్ దట్. అది మధ్యలో ఉన్న విధి. ఆ విధిని నువ్వు ఆ విధాత రాస్తే ఆ దాని ప్రకారం నడవాలి. సో యూ హ్యావ్ ఏ నో ఫ్రీ విల్, నో కంట్రోల్ ఆఫ్ యువర్ ఫేట్. నీ తల రాత మీద నీకు ఆధిపత్యం లేదు, నీ జీవితం మీద నీకు ఏమీ కంట్రోల్ లేదు. ఎవరో ఏ సుదూర తీరాల్లో ఉన్న ఆ గ్రహాలు, ఏ సుదూర తీరాల్లో ఉన్న బ్రహ్మ, ఆ దేవుడు అనేవాడేవాడు అక్కడెక్కడో ఉన్నాడు, అతను నీ తలరాత రాస్తున్నాడు అని మనకి చెప్పబడుతూ ఉంది ఫ్రెండ్స్. ఇట్స్ ఏ మైత్, అంటే ఒక అబద్ధం చెప్పబడుతుంది. సో ఇట్ ఇస్ నాట్ దేర్. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఎక్కడ సుదూర తీరాల్లో మన మీద కక్ష కట్టి నువ్వు ఈ విధంగా బతుకు అని ఎక్కడ ఎవరు ఏమి చేయలేదు. సో యు హ్యావ్ ప్రీ డిటర్మినేషన్ అనేది నీ ఫ్రీ విల్ని బట్టే, నీ ఆలోచన బట్టే నీ విధి విధానము నడుస్తూ ఉంటుంది. దానికోసం మనము ఒక అద్భుతమైన మెడిటేషన్ మనం ఇప్పుడు చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఈ ప్రయోగం మనము 4 steps లో ఉంటుంది ఫ్రెండ్స్. 4 steps లో చాలా అద్భుతమైన బెనిఫిట్స్ మనం పొందబోతున్నాము. ఎందుకంటే మనము ఒక సైంటిఫిక్ మెథడ్ లో ఒక సూపర్ న్యాచురల్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. సూపర్ న్యాచురల్ ప్రాక్టీస్ సైంటిఫిక్ మెథడ్ లో. ఇది ఎక్స్పెరిమెంట్ చేశారు. చాలా అద్భుతమైన ఒక సృజనాత్మకమైనటువంటి శైలి మనలో, ఒక క్రియాశీలకమైనటువంటి ఒక ఆలోచన సంవిధానం, మన డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం కోసం అనేక అద్భుతాలు మనము ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ లో జాయిన్ అయిన వారు తెలిసి ఉంటుంది. ఇప్పుడు మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైన 1 minute టెక్నిక్ చెప్తాను. ఆ తర్వాత మనం ఇప్పుడు మీ కాన్షియస్నెస్, మీ చైతన్యము, మీ ఫోకస్ దేని మీద ఉండాలి అనేటువంటిది స్టెప్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ మనం అనాహత చక్రం మీద దృష్టి పెడతాము. రెండో స్టెప్ శ్వాస మీద ధ్యాస పెడతాము. మూడో స్టెప్ వచ్చి పీనియల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేస్తాం ఫ్రెండ్స్, అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది ఉంటుంది. ఫోర్త్ స్టెప్ వచ్చి మనం క్రియేట్ చేస్తాం, అంటే సృష్టి చేసుకుంటూ ఉంటాం. మనకి ఏది కావాలో దాన్ని సృష్టి చేసుకుంటాం. అదే కదా ఫ్రీ విల్ అంటే. ఆ ఫ్రీ విల్ ని అంటే మన సంకల్పాన్ని సృష్టి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది 4th step ఆఫ్ మెడిటేషన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చక్కగా హాయిగా కూర్చోండి. బాడీని వీలైనంత సుఖంగా రిలాక్స్ గా కూర్చుందాం ఫ్రెండ్స్. ఎంత రిలాక్సేషన్ ఇస్ ద కీ ఫర్ మెడిటేషన్. బాడీలో ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా, శరీరంలో ఏ భాగం కూడా ఒత్తిడి లేకుండా చక్కగా కూర్చోండి. ఇప్పుడు శ్వాసను లోపలికి తీసుకోండి. 1 minute టెక్నిక్ చెప్తున్నాను. శ్వాస లోపలికి 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 వీలైనంత లోపలికి తీసుకెళ్ళిపోండి ఫ్రెండ్స్. శ్వాసని
ఎందుకంటే ఈ శ్వాస మన సెంటర్ మూలానికి వెళ్ళిపోవాలి. యాక్చువల్ గా మనము శ్వాస పైనే జరుగుతూ ఉంటుంది, ఒక నాభి కేంద్రానికి వెళ్ళిపోతుంది అనమాట. శ్వాస లోపలికి 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 వీలైనంత లోపలికి ఫ్రెండ్స్. ఇంకా పట్టదురా బాబు అన్నా కూడా ఇంకొంచెం లోపలికి తీసుకోండి. జస్ట్ డూయింగ్ ఫ్రెండ్స్, నో థాట్స్. ఇది ఇంకా ఇది ఒక సైకిల్, హాఫ్ సైకిల్ కి మీ ఆలోచనలన్నీ జీరో అయిపోతాయి. ఇంకా లోపలికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి లోపలికి వెళ్ళడం ఒక హాఫ్ సైకిల్ అనమాట. అంటే సగం వృత్తం. అంత లోపలికి వెళ్ళిపోయిన శ్వాస నిశ్వాస రూపంలో నెమ్మదిగా స్లోగా బయటకు నెట్టేస్తున్నారు. చాలా స్లోగా, వీలైనంత ఎక్కువసేపు స్లోగా బయటకు తీసేయండి. బయటకు వెళ్ళిపోయింది గాలి. ఇప్పుడు బయట గాలి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అయినా కాసేపు ఇంకా లోపల ఉన్న ఊపిరితిత్తుల్లోనిలో ఉన్న గాలిని పూర్తిగా బయటకు నెట్టేద్దాం ప్రయత్నపూర్వకంగా. ఇప్పుడు ఆటోమేటిక్గా వీలైతే అని లోపల నుంచి గాలి బయటకు నెట్టేస్తాం. ఇప్పుడు ఆటోమేటిక్గా ముక్కు ద్వారా శ్వాస లోపలికి వెళ్తుంది. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా లోపలికి, ఇంకా లోపలికి, ఇంకా లోపలికి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస నిశ్వాసగా మారిపోతుంది. పూర్తిగా నిశ్వాసగా మారిపోయింది. ఇప్పుడు మీరు పూర్తి జీరో స్టేట్ లో ఉన్నారు, కాన్షియస్ గా ఉన్నారు, ఎరుకతో ఉన్నారు ఫ్రెండ్స్. ఈ ఎరుక స్థితిలో మీలో ఉన్న దేహ భావనతో ఉన్న మానవత్వము, మీలో ఉన్న ఆత్మభావనతో ఉన్న దివ్యత్వము, ఈ రెండిటికి వారధి కట్టబోతున్నాం మనం. ఇప్పుడు మీరు అనాహత చక్ర మీద ధ్యాస పెట్టండి ఫ్రెండ్స్. క్లోజ్, అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. నేను చెప్పేది గైడెడ్ మెడిటేషను. ఎరుకతో ఉండండి, స్లీప్లోకి వెళ్ళొద్దు. మీ దృష్టి అనాహత చక్రం మీద దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు హార్ట్ సెంటర్తో కనెక్ట్ అయ్యారో, మీ హృదయంతో అనుసంధానం అయిపోయారు, ఒక్కసారి దృష్టి పెడితే చాలు, మీరు అలాగా ఉన్నారు, ఎరుకతో గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది. మీ శరీరం చుట్టూ 3 మీటర్ల వెడల్పులో ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడింది ఫ్రెండ్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రం అనేది 3 మీటర్ల వెడల్పులో, మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ మీ చుట్టూ 3 మీటర్ల వెడల్పులో వ్యాసంలో అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. మీ భవిష్యత్ అంతా కూడా మీ ఆ యొక్క క్షేత్రంలోనే ఉంది. మీ సృజనాత్మకత, మీ క్రియేటివ్ థింకింగ్, మీ అద్భుత వైఖరి అంతా, భవిష్యత్ అంతా కూడా ఆ 3 మీటర్ల వెడల్పులో మీ చుట్టూ, మీ శరీరం చుట్టూ ఆవరించి ఉంది. భవిష్యత్తుకు తాలూకా ఆలోచనలన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. అది క్రియేటివ్ థాట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సృజనాత్మకమైన ఆలోచన సంవిధానం ఆ 3 మీటర్ల వెడల్పులో అయస్కాంత క్షేత్రంలో ఉంది ఫ్రెండ్స్. ఎరుకతో గమనిస్తూ ఉండండి.
ఏ దుఃఖాలు, ఏ అనారోగ్యాలు దాంట్లోకి వెళ్ళవు. ఇప్పుడు మీరు శూన్య స్థితిలో, జీరోలో ఉన్నారు. ఇప్పుడు మీకు ఏ యొక్క విచారము లేదు, దుఃఖం లేదు, ప్రశాంత స్థితిలో ఉన్నారు. ఏ అనారోగ్యం గురించి ఏ ఆందోళన లేదు. మీరు ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నారు. చక్కటి ప్రశాంత స్థితిలో ఉన్నారు. యు ఆర్ ఇన్ డీప్ బ్లెస్, ఆనంద స్థితిలో ఉన్నారు. మీరెంత ఎరుకతో, ఎంత శ్రద్ధతో దృష్టి పెట్టారో అనాహత చక్రం మీద, ఆ యొక్క హార్ట్ని యాక్టివేట్ చేయడం మొదలైంది. ఆ ఎనర్జీ, ఆ హృదయ చక్ర యాంప్లిఫైయర్ లాగా పనిచేస్తోంది. కావలసిన శక్తిని బ్రెయిన్కి పంపిస్తుంది ఎనర్జీ. టు మూవ్ ఎనర్జీ టు ద బ్రెయిన్. శరీరం యొక్క బరువు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంది. మీరు చాలా ఉత్సాహంగా, ఉల్లాస స్థితిలో ఉన్నారు. హృదయ స్థానం అంటే దైవీ స్థానం. పెను హృదయమే హరిపీఠమట. ఆ అనాహత చక్రం మీద దృష్టి పెట్టినప్పుడు ఆ హార్ట్, ఆ అనాహత చక్ర యాంప్లిఫైయర్ లాగా పనిచేసి ఎనర్జీని మెదడుకు పంపిస్తూ ఉంది. ఆ ఎనర్జీ యాంప్లిఫై అయినటువంటి రెట్టింపైన ఆ ఎనర్జీ ఆ బ్రెయిన్కి చేరి ఒక సృజనాత్మక శక్తిగా మారిపోతుంది మీ మెదడు. ఒక సరికొత్త కాన్షియస్ గా మీరున్నారు. ఒక సరికొత్త చైతన్య స్థితిలో మీరున్నారు. ఇప్పుడు ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నారు ఫ్రెండ్స్. మీరు మోర్ అండ్ మోర్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అంతా సృజనాత్మకత కోసమే, క్రియేషన్ కోసమే. ఒక సరికొత్త లెవెల్కి మారిపోయారు. న్యూ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. సరికొత్త చైతన్య స్థితిలో ఉన్నారు మీరు ఇప్పుడు. ఎంత సరికొత్త స్థితిలో ఉన్నారంటే మీ అవేర్నెస్ లెవెల్స్ బాగా అద్భుతంగా పెరిగిపోయినాయి. ఎంతో ఎరుకతో ఉన్నారు. ప్రతి విషయాన్ని ఎరుకతో గమనిస్తున్నారు. విత్ జీరో కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్, ఎలివేటెడ్ కాన్షియస్నెస్. ఒక న్యూ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, సరికొత్త చైతన్య స్థితిలో ఉన్న మీరు ఆ చైతన్య స్థితి సరికొత్త లెవెల్కి మారే కొలది మీలో అద్భుతమైన అవేర్నెస్ పెరిగిపోయింది. లివింగ్ ఇన్ ద మొమెంట్. వర్తమాన పవిత్ర క్షణంలో ఉన్న ఈ స్థితిని మీరు గమనిస్తూ ఉన్నారు. కాన్షియస్ లెవెల్ మారే కొలది ఎనర్జీ పెరిగిపోయింది. ఎనర్జీ పెరిగిపోయే కొలది మీలో ఒక అద్భుతమైన మార్పుల్ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ఏం జరుగుతుందో, మీ శరీరంలో ఏం జరుగుతుందో, మీలో ఏ రకమైన భయాలు ఉన్నా, మీ లోపల ఏ యాంగ్జైటీ ఉన్నా, ఏ ఒత్తిడి ఉన్నా, ఏ అసహనం ఉన్నా, ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా, అంతా కూడా
ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, ఆ భావావేశ సమతుల్యత ఇంబ్యాలెన్స్ అనేది, బ్యాలెన్స్ అనేది సమతుల్యత ఫ్రెండ్స్. అసమతుల్యత అంటే అసమతుల్యత అనమాట. అంటే సంయులత కానిది, అంటే బ్యాలెన్స్ కాదు, ఇంబ్యాలెన్స్ అనమాట. దాన్ని మనం ఒక ఇన్నర్ బ్యాలెన్స్ కి తెచ్చుకుంటున్నాం. అంతరంగంలో చక్కటి సమస్థితికి తీసుకొస్తున్నాం. అసమాన స్థితి నుంచి అసమతుల్యత అంటే సమతుల్యతతో ఉండవలసింది సమతుల్యతతో ఉన్నదన్నమాట. కాబట్టి దాన్ని ఇంగ్లీష్ లోనే చెప్పుకుందాం చక్కగా, ఇంబ్యాలెన్స్ అంటారు. ఆ ఇంబ్యాలెన్స్ ని చాలా శాంతిగా ఇన్నర్ బ్యాలెన్స్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే కొలది మీ ఇన్నర్ చాలా పూర్తిగా బ్యాలెన్స్ స్టేట్కి వచ్చేసింది. మీ దృష్టి ఎరుకతో అనాహత చక్ర మీద ఉన్నప్పుడు ఆ యొక్క హార్ట్ సెంటర్తో కనెక్ట్ అయి ఉన్నారు. మీలో ఉన్న మానవత్వానికి, దివ్యత్వానికి ఒక వారధి క్రియేట్ అయింది. నేను మానవుడిని అనేటువంటి స్థితి నుంచి నేను దివ్యుణ్ణి అనేటువంటి స్థితి లోపలికి మీరు ప్రవేశించారు. ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నారు. వండర్ఫుల్ స్టేట్. ఈ యొక్క ఉన్నతీకరించబడినటువంటి ఈ యొక్క భావ స్థితిలో మీ శరీరం చుట్టూ 3 మీటర్ల వెడల్పులో అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. అక్కడే మీ భవిష్యత్తు అంతా కూడా వర్తమానంలో రావడానికి సంసిద్ధంగా ఉంది. ఆ భవిష్యత్తులో ఏ అనారోగ్యాలు లేవు, ఏ దిగులు లేదు, ఏ బాధలు లేవు. ఇప్పుడు మీరంత ప్యూర్గా ఉన్నారు, మీరంత ప్యూర్ కాన్షియస్గా ఉన్నారో, అవేర్గా ఉన్నారో. మీ దృష్టి ఒక ఉన్నతీకరించబడినటువంటి ఆ భావస్థితిలోంచి మోర్ అండ్ మోర్ ఎనర్జీ, లెస్ అండ్ లెస్ మ్యాటర్, లెస్ అండ్ లెస్ మ్యాటర్. పదార్థ భావస్థితి నుంచి అద్భుతమైన ఎనర్జీ లెవెల్కి మారిపోయారు. మీ శ్రద్ధ అనాహత చక్రం మీద, మీ దృష్టి, మీ అటెన్షన్ అనాహత చక్రం మీద పెట్టినప్పుడే ఆ హార్ట్ యాక్టివేట్ అయింది ఎనర్జీని. యువర్ ఎనర్జీ యాక్టివేట్స్ ద హార్ట్. హార్ట్ యాక్ట్స్ యాజ్ అన్ యాంప్లిఫైయర్. ఆ హృదయము యాంప్లిఫైయర్ లాగా పనిచేసి అక్కడి నుంచి ఎనర్జీ మెదడుకి పంపించింది. ఆ యొక్క క్రమాన్ని మీరు ఎరుకతో గమనిస్తూ ఉండండి. మీరు మీ హృదయంతో అనుసంధానం అవటం వలన మీ శరీరంలో ఒక అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి. బేస్ లెవెల్లో ఎమోషనల్ బ్లాక్స్ ఏమైనా ఉంటే, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కనుక ఉంటే, భయము, ఆతృత, ఒత్తిడి, అసహనము, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడా వాష్ అయిపోతాయి. హై ఎనర్జీ జోన్ వచ్చేసింది. ఇప్పుడు మీరు మీ ఇన్నర్ ఎనర్జీ, మీ ఇన్నర్ బ్యాలెన్స్, పీస్ఫుల్ గా ఉంటారు. మీరు అద్భుతమైన శాంత స్థితిలో ఉన్నారు.
మీ శరీరానికి కావలసిన ఈ యొక్క ప్రాక్టీస్ చేయటం వలన, రెగ్యులర్గా ఈ యొక్క సాధన చేయటం వలన మీ శరీరానికి కావలసిన హార్మోన్స్, కెమికల్స్ అన్నీ చక్కగా రిస్టోర్ అవుతాయి, పునరుత్పత్తి అవుతాయి. పునరుద్ధరింపబడతాయి. బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరిగిపోతుంది. మీ శరీరానికి కావలసిన కెమికల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా రిలీజ్ అవుతున్నాయి త్రూ దిస్ మెడిటేషన్. ఒక సహజ స్థితిలో ఈ యొక్క గమనం, ఎరుక కలిగి ఉండటం, వర్తమాన స్థితిలో ఉండటం వలన ఈ యొక్క అద్భుతం జరిగింది ఫ్రెండ్స్. మీకు కావలసిన, మీ శరీరానికి కావలసిన రిపేర్స్ అన్నీ, హీలింగ్, గ్రోత్ అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది ఈ అద్భుతమైన మెడిటేషన్లో. కీప్ అవేర్. ఈ యొక్క స్థితిలో మీరు అలానే ఉండిపోండి. ఎరుకతో మీ యొక్క అనుభవాన్ని, అనుభూతుల్ని ఫీల్ ఇట్ అండ్ సెన్స్ ఇట్. పూర్తిగా యు మస్ట్ నో వాట్ యు నో. మీకు జరుగుతున్న ప్రతి మార్పుని ఎరుకతో గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్ళబోతున్నాం. మేక్ కంఫర్ట్ టు యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. మేక్ కంఫర్ట్ టు యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. మీతో మీరు హాయిగా, సుఖంగా ఉండండి. శరీరంలో ఏ భాగము కూడా ఒత్తిడి లేకుండా సర్దుకొని కూర్చోండి. హాయిగా ఉన్నారు. ఇప్పుడు సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస గమనింపు వలన జరిగే అద్భుతమైన ప్రయోగం ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఎరుకతో చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం అదే పనిగా ఆలోచించడం వలన ఆ ఆలోచన యొక్క ఫలితం శరీరం మీద పడి, శరీరం ఎప్పటికీ ఆటోమేటిక్గా మనసు ఆలోచన లేకుండానే తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి మనసు యొక్క నియంత్రణలో ఉన్న శరీరము తనను తాను స్వయంగా ఉంచడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ రెండింటికి మధ్య ఉన్న కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తాము. పుల్ బ్యాక్ అవర్ మైండ్ ఫ్రమ్ బాడీ. శ్వాస గమనింపు ఫ్రెండ్స్. శ్వాస గమనింపు వలన మన మెదడు యొక్క శక్తి విజృంభిస్తుంది. మెదడుతో కనెక్ట్ అవుతూ ఉంటాము. మన బ్రెయిన్ చాలా అద్భుతమైన స్థితిలో ఉంటుంది ఫ్రెండ్స్. శ్వాస గమనింపు వలన సాధారణ స్థాయిలో రిపీటెడ్ థింకింగ్ వలన, ఒకే ఆలోచన పదే పదే అక్కర్లేని ఆలోచనలు చేయటం వలన, అన్కాన్షియస్ థింకింగ్, ఫీలింగ్ వలన, మళ్ళా ఫీలింగ్, థింకింగ్ వలన రకరకాల సమస్యలను నెత్తిన పెట్టుకుని తిరుగుతూ ఉన్న స్థితి నుంచి
కేవలం శ్వాస మీద ధ్యాస వలన అది డిస్కనెక్ట్ అవుతుంది. We are very connected with the only source of brain. ఒక సూపర్ బ్రెయిన్ స్టేట్కి వస్తుంది. The more and more you connect with the breath. శ్వాసతో అనుసంధానం వలన మన మెదడు యొక్క పవర్ పెరుగుతూ ఉంటుంది. సూపర్ పవర్గా, సూపర్ కొహరెన్స్గా మారిపోతుంది. మన బ్రెయిన్లో దాదాపు 10,000 కోట్ల న్యూరాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 10,000 crores ఆఫ్ న్యూరాన్స్. న్యూరాన్ అంటే మెదడు యొక్క నాడీ కణం. శ్వాస మీద ధ్యాస వలన మన బ్రెయిన్లో, మన మెదడులో ఉన్న ఆ 10,000 కోట్ల న్యూరాన్లు యాక్టివేషన్ స్టార్ట్ అయింది. ఎరుకతో గమనిస్తూ ఉండండి ఎంత అద్భుత స్థితిలో ఉన్నారో. స్పందిస్తూ ఉంటుంది. అవన్నీ ఒకే రీతిలో, హై డిగ్రీ ఆఫ్ ఆర్డర్లో, ఒకే లయలో, ఒకే శృతిలో అవి యాక్టివేషన్ స్టార్ట్ అయ్యింది. ఎరుకతో గమనిస్తూ ఉండండి. బ్రెయిన్ యొక్క శక్తిని పూర్తిగా ఎప్పుడు మనం వాడుకోము. ఇప్పుడు ఈ యొక్క స్థితిలో మొత్తం బ్రెయిన్ అంతా యాక్టివేట్ అవుతుంది. హోలిస్టిక్ స్టేట్లో, మోర్ అండ్ మోర్ హోలిస్టిక్ స్టేట్లో ట్యూన్ అవుతూ ఉంటుంది. మేధోపరంగా మేధోశక్తి అద్భుతంగా పెరుగుతుంది. శ్వాసతో పాటు ఎనర్జీ లోపలికి వెళ్ళింది. ఆ ఎనర్జీ, శ్వాసతో పాటు ఎనర్జీ లోపలికి వెళ్ళింది ఫ్రెండ్స్. ఆ ఎనర్జీ మెదడు వెనుక భాగంలో ఉన్న స్పైనల్ కార్డుకి లోపల ప్రయాణం చేస్తూ ఉంది. ఫస్ట్ 3 సెంటర్స్ అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాస్ లో అక్కడ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. అక్కడ ఏమైనా బ్లాక్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఎమోషన్ బ్లాక్స్ కానీ, ఎమోషనల్గా అడిక్షన్స్ కానీ, ఏమైనా అడిక్ట్ అయిపోతే అడిక్షన్స్ కానీ, వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ ఎనర్జీ. ఎరుకతో గమనిస్తూ ఉండండి. వండర్ఫుల్ ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్. కేవలం శ్వాసను గమనించడం వలన శ్వాసతో పాటు ఎనర్జీ డీలింక్ అవుతాము. మనము శరీరంలో జరిగే యొక్క శ్వాసక్రియని గమనించడం వలన మనస్సు, శరీరము విభజింపబడుతుంది. మనస్సుతో కనెక్ట్ అయిన బ్రెయిన్ సూపర్ బ్రెయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఆ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ అన్ని యాక్టివేట్ అయినాయి, స్పందిస్తున్నాయి ఒకే స్థితిలో, ఒకే లయలో. ఆల్మోస్ట్ ఆల్ న్యూరాన్స్, దాదాపు అన్ని న్యూరాన్స్ అన్ని కూడా ఒక అద్భుతమైన స్థితిలోకి వచ్చేసారు మీరు. Holistic, that is the power. స్పైన్ నుంచి ఆ ఎనర్జీ, శ్వాసతో పాటు ఎనర్జీ కూడా లోపల అంటారు చూసేలాపు సంగరంప. శ్వాస అనేది కేవలం ఒక వెహికలే, శ్వాస అనేది కేవలం ఒక వాహనమే. ఆ శ్వాసతో పాటు ప్రాణ కూడా లోపలికి వెళ్తుంది. ఈవెన్ ఆక్సిజన్ ఏమీ లేకపోయినా కూడా మనము ఎక్కడ 300 అడుగుల లోపల భూమిలో ఉన్న ఆ ఎనర్జీ, ఆ ప్రాణ ప్రవాహం అనేది ఉంటుంది ఫ్రెండ్స్.
యొక్క స్థితిలో ఆ ఎనర్జీ బ్రెయిన్ యాక్టివేట్ అవటం వలన ఆ ఎనర్జీ ఇంకా సూపర్ బ్రెయిన్గా మారిపోవటం వలన ఆ ఎనర్జీ మన స్పైన్ అంటే వెన్నుపూస నుంచి ప్రయాణం చేస్తూ వచ్చింది. ఫస్ట్ 3 సెంటర్స్లో అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, ఆ యొక్క సెంటర్స్లో ఏవైనా బ్లాక్స్, ఎమోషనల్ బ్లాక్స్ అంటారు, భావావేశాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. ఆ భావావేశాలు ఏమన్నా బాగా వాటికి భావావేశానికి లోనైన మనిషి ఏ విధంగా ఉంటారో మనకు తెలుసు. అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మెదడులో థాల్మిక్ గేట్ ఓపెన్ అవుతుంది. ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా. తద్వారా గామా బ్రెయిన్ వేవ్స్ బాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఎనర్జీ గామా ప్యాటర్న్ ని ఒక సృజనాత్మక ఎరుక స్థితికి తీసుకెళ్తుంది. గ్రేటర్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్, ఒక గొప్ప స్థితికి తీసుకెళ్తుంది. ఆ అవేర్నెస్ మీకు అన్ని విషయాలు తెలియబడే స్థితికి తీసుకెళ్తుంది. ఒక సూపర్ న్యాచురల్ స్టేట్కి తీసుకెళ్తుంది. ఒక అద్భుతమైన అతీత స్థితికి తీసుకువెళ్తుంది. ఎరుకతో ఉండండి. We have to do this practice every day by 28 days, friends. అదే సమయంలో పీనియల్ మెటాబాలిజం అంటే ఆ యొక్క పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడం కోసం లోపల అక్కడ తన కార్యక్రమాన్ని ప్రారంభం జరగబోతుంది. ఎరుకతో గమనిస్తూ ఉండండి. ఆ పీనియల్ మెటబాలిజం అనేది మన మెదడులో ఉన్న ఒక గ్రంథి. అది ఏం చేస్తుంది అంటే లాజిక్ అండ్ రీజనింగ్ మైండ్, ఇదేమిటి అదేమిటి అని ఆ ఎనలిటికల్ మైండ్ని అనెస్టేషియా ఇచ్చేస్తుంది. ఒక సృజనాత్మక శక్తిని, ఒక క్రియేటివ్ పవర్ని, ఒక సృజనాత్మక శక్తిని మనకి ఆవిష్కరింపజేస్తుంది. Practice and practice. Feel it and experience. ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నాం ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ యొక్క స్టేట్ లో, ఈ యొక్క స్థితిలో. మీరు ఒక మ్యాగ్నెట్ లాగా అయిపోయారు. మీ యొక్క ఆనంద స్థితి, ఈ బ్రహ్మానంద స్థితిలో మరింత మీ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం, మీ బాడీ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం యొక్క పరిధి పెరిగిపోతూ ఉంది. More and more energy. You are filled with more and more energy. అద్భుతమైన ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు 2 స్టేజెస్ అయిపోయినాయి. 3rd స్టేజ్కి వెళ్ళబోతున్నాం. ఈ 3rd స్టేజ్లో మీరు మీ కాన్షియస్కి ఎరుకులోకి రండి ఫ్రెండ్స్. స్లీప్ స్టేట్లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు టేక్ బ్రీత్, శ్వాసని లోపలికి గాఢంగా స్లోగా డీప్గా లోపలికి తీసుకోండి. అండ్ అగైన్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఫ్రెండ్స్. గాఢంగా శ్వాసను లోపలికి తీసుకున్నారు. లోపలికి 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 నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతూ ఉంది. బ్రీత్ ఇన్, 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 ఇన్ అండ్ అవుట్, 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 అవుట్. స్లోలీ స్లోలీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఫ్రెండ్స్. ఎరుకతో శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీరు మీ యొక్క ఫిజికల్ బాడీలోకి వచ్చేసారు.
ఒక సూపర్ న్యాచురల్ స్టేట్ నుంచి మీ ఫిజికల్ బాడీ భౌతిక శరీరంలోకి వచ్చారు, శ్వాసను గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము యాక్టివేషన్ ఆఫ్ పీనియల్ గ్లాండ్ అనేటువంటి థర్డ్ స్టెప్ చేయబోతున్నాము. ఎరుగుతూ ఉండండి. బి అలర్ట్. అందుకోసమే శ్వాసని మళ్ళా మీరు గాఢంగా లోపలికి ఎరుకుతో లోపలికి బయటికి తీయమన్నాను. కంఫర్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో ద గైడెడ్ మెడిటేషన్ ఫ్రెండ్స్. శ్వాస తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళా అగైన్ ఇప్పుడు ఒక మ్యాజిక్ చేయబోతున్నాము. యాక్టివేషన్ ఆఫ్ పీనియల్ గ్లాండ్, థర్డ్ ఐ యాక్టివేషన్ అనమాట. థర్డ్ ఐ యాక్టివేషన్ అనమాట. ఒక అద్భుతము మనం చేయబోతున్నాము. అందుకోసమే మీరు మళ్ళా మీ యొక్క ఫిజికల్ లెవెల్లోకి ఎక్కడెక్కడో ఉంటారు మెడిటేషన్లో, మళ్ళీ ఫిజికల్ లెవెల్లోకి రమ్మన్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు శ్వాస తీసుకుంటున్నారు. ఈసారి శ్వాసని తీసుకున్న శ్వాసని హోల్డ్ ఎవర్ బ్రెత్. శ్వాస తీసుకోండి, లోపలికి అలానే ఉంచండి కాసేపు. సపోజ్ 1, 2, 3, 4, 5 ఆర్ లైక్ 10 మీ ఇష్టం, మీ కెపాసిటీ. ఎక్కువసేపు ఉండదు, సేఫ్టీ వాల్ ఉంటుంది. ఒక్కసారి జస్ట్ అలా చేయటం ఒక్కసారే ఫ్రెండ్స్, ఆటోమేటిక్ కాదు. ఇది థర్డ్ ఐ యాక్టివేషన్ ఏ విధంగా జరగబోతుంది అనేది ఎరుకతో గమనించడం కోసం నేను చేస్తున్నాను. ఇప్పుడు శ్వాస తీసుకున్నారు, లోపలికి తీసుకున్నారు. ఇలాగా తీసుకున్న శ్వాసని అలా మనసుతో లెక్క పెట్టుకోండి. 1, 2 మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. 1, 2, 3, 4, 5. అంతే, నార్మల్ స్టేట్కి వచ్చింది. ఆటోమేటిక్గా శ్వాస బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? లోపలికి పీల్చిన గాలి కాసేపు నిలిపినాం. లోపలికి పీల్చిన గాలి కాసేపు నిలిపినాం. వన్స్ టైం, నాట్ ఆల్, ఎక్కువ సార్లు కాదు. అది ఒత్తిడి చేస్తుంది, కంప్రెస్ చేస్తుంది. పీనియల్ గ్లాండ్ లో క్రిస్టల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పీనియల్ గ్లాండ్ లో క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ కంప్రెస్ చేస్తుంది. తద్వారా ఆ యొక్క ఒత్తిడి వలన, యాంత్రికంగా మనం ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి ఆ మెకానికల్ ప్రెషర్ వలన, ఆ క్రిస్టల్స్ ప్రెస్ అవటం వలన మీకు ఒక ఎలక్ట్రికల్ యాక్టివేషన్ జరుగుతుంది. అవి కంప్రెస్ అయ్యి ఒత్తిడికి లోనయ్యి ఎలక్ట్రికల్ యాక్టివేషన్ స్టార్ట్ అయిందనమాట. దీన్ని ఫిజియో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ అంటారు. మీరు ఈ యొక్క స్థితిని మీరు గమనిస్తూ ఉండండి. నా మాటలు మీకు ఏమి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా జాగ్రత్తగా ఎరుకుతో గమనిస్తూ ఉండండి లోపల ఏం జరుగుతుంది అనేది. ఎప్పుడైతే ఈ విధంగా ఒత్తిడికి లోనయ్యిందో అది ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ గా మారిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ ఫిజియో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి ఆ ఫిజియో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్, ఆ ఉత్పత్తి, ఆ ఫిజియో కరెంటు వచ్చింది కాబట్టి ఒక సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు పీనియల్ గ్లాండ్ ఎలక్ట్రికల్ గా యాక్టివేట్ అయ్యింది. అంటే ప్రతిదీ ఒక కరెంటే, ఒక ఆలోచన కెమికల్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఒక బ్రెయిన్ న్యూరాన్ ఆలోచించగానే యాక్టివేట్ అవుతుంది. జస్ట్ లైక్ దాట్ ఇక్కడ మనము కేవలం శ్వాసని కొన్ని సెకండ్ల పాటు లేదా కొన్ని అంకెల లెక్క ప్రకారము, ఇంతని లేదు, మనం ఎంత కెపాసిటీ ఉంటే అంతసేపు జస్ట్ అలా చేసి వదిలేసినాము. ఆ తర్వాత జరిగే మార్పులని మీరు మీ లోపల గమనిస్తూ ఉండండి. నేను చెప్తాను అనమాట. బి అలర్ట్. ఒక్కసారి మీ పీనియల్ గ్లాండ్ ఎలక్ట్రికల్ గా యాక్టివేట్ అయినప్పుడు అక్కడ చిన్ని చిన్ని క్రిస్టల్స్ ఉంటాయి. అవి వెలుగులు వెలుజమ్ముతూ ఉంటాయి ఫ్రెండ్స్. మీ బ్రెయిన్ లో క్రిస్టల్స్ అన్ని ఒక వెలుతురు మాదిరిగా వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లా ఉంటాయి. బయట ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తో ఈ లోపల ఉన్న బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆ యొక్క పీనియల్ గ్లాండ్ క్రిస్టల్స్ కనెక్ట్ అవుతుంటాయి.
ఈ వైబ్రేషన్ వలన హై ఫ్రీక్వెన్సీతో ఆ బయట ఉన్న ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనలో ఉన్న పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఒక రేడియో యాంటెన్నా లాగా పనిచేస్తుంది అన్నమాట. అది రిసీవర్, అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అద్భుతమైన ఫ్రీక్వెన్సీలోని విశ్వంలోని అద్భుతమైన ఫ్రీక్వెన్సీలన్నిటినీ కూడా రిసీవ్ చేసుకుంటుంది. ఈ విధంగా ఎక్కడెక్కడ ఎవరెవరు మెడిటేషన్ చేస్తున్నారో, ఏ హిమాలయాల్లోనూ, అనేక గ్రహాలలోనూ, అనేక భూతలాలలోనూ, అనేక విశ్వాంతరాల్లోనూ వారి దగ్గర నుంచి మనము కనెక్ట్ అవుతాం అన్నమాట. డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, మన బ్రెయిన్కి కావాల్సింది, మన మనసుకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన స్థితి ఇది. ఒక చిన్ని టెక్నిక్ వలన వచ్చేటువంటి ఒక అద్భుతమైన లాభం. యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఒక స్మాల్ టెక్నిక్, శ్వాస లోపలికి తీసుకుని అలా నిలపడం, నిలిపి మళ్ళా సాధారణమైన శ్వాసను గమనిస్తూ మనలో జరిగే ఒక అద్భుతమైన క్రియ దివ్య శ్రవణము, దివ్య దృశ్యం. మొత్తం ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ల్యాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్ గా రిసీవ్ అవుతుంది. డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, అనేక ఫ్రీక్వెన్సీల్లో అనేక ఇన్ఫర్మేషన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఏది కావాలో ది బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈస్ నీడెడ్, మనకు కావలసినవన్నీ కూడా మన వద్దకు వస్తూ ఉన్నాయి. ఒక అద్భుతమైన బెనిఫిట్స్ అన్ని కుప్పలు కుప్పలుగా మన మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. క్యాస్కేడ్ ఆఫ్ బెనిఫిషియల్ ఈవెంట్ బిగిన్ టు అక్కర్ అనమాట. ఒక అద్భుతమైన స్థితి బిగిన్ అవుతుంది అనమాట. ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నారు. ఈ పీనియల్ గ్లాండ్ లాంచి అసలైన ఇంకా ఇప్పుడే షురు అయింది. పీనియల్ గ్లాండ్ ఈ విధంగా చేయటం వలన పిట్యూటరీ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాన్ని సిగ్నల్ చేస్తుంది. ఇంకా మనకు కావలసిన బ్యాలెన్స్ స్టేట్, ఆల్ఫా, బీటా, గామా స్టేట్లకు కావలసినటువంటి ఒక అద్భుతమైన స్థితి మనలోకి వచ్చేస్తూ ఉంది. హార్మోనల్ ఎనర్జీ సెంటర్ ఆఫ్ ది బాడీ, మన హార్మోన్స్ ఎనర్జీ సెంటర్ ఆఫ్ ది బాడీ అంతా కూడా ఒక ఆర్డర్గా, ఒక పద్ధతిగా అన్ని చక్రాలు కూడా చక్కగా ఒక స్థితిలోకి వచ్చేస్తాయి. ఇంకా పిట్యూటరీ గ్లాండ్ పని, దాని యొక్క కరెంట్ పీనియల్ గ్లాండ్కి వెళ్తుంది. ఆ పీనియల్ గ్లాండ్ మరింత వేగంగా ఆ ఫ్రీక్వెన్సీని అందుకుంటుంది. ఒకే శృతిలో, ఒకే లయలో ఏకత వైపుకి తీసుకెళ్తుంది. ఇంటర్నల్ కెమిస్ట్రీ అంతా కూడా చాలా అద్భుతమైన స్థితికి తీసుకెళ్తూ ఉంటుంది. ఆ యొక్క స్థితిని మీరు ఎరుకతో గమనిస్తూ ఉండండి. చాలా ఫాస్ట్గా ఆ యొక్క క్రియలు జరుగుతూ ఉన్నాయి. లోపల జరిగే కెమికల్స్ ఆక్సిటోసిన్ అని పిట్యూటరీ రిలీజ్ చేస్తుంది, నైట్రస్ ఆక్సైడ్ అని, ఇలా డిఫరెంట్ కెమికల్స్ మనకి జరుగుతూ ఉంటాయి లోపల మార్పులన్నీ. అవన్నీ ఒక అద్భుతమైన స్థితికి మనం తీసుకెళ్తాయి ఫ్రెండ్స్. శరీరంలో వేగంగా హార్ట్ చక్కగా బ్లడ్ సప్లైని ప్యూరిఫై చేసి ఎనర్జీని, బ్లడ్ని అండ్ ఎనర్జీని పంప్ చేస్తుంది. ఆ ఎనర్జీ అండ్ బ్లడ్ చక్కగా మన శరీరంలోని అన్ని సెల్స్కి, సెంటర్స్కి అన్నిటికీ కూడా ఒక న్యూ ఎనర్జీ అండ్ ఫ్రెష్ బ్లడ్ అంతా కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది.
అన్ని సెంటర్, ఫస్ట్ ఎనర్జీ సెంటర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, లైక్ దట్ మొత్తం అన్నీ కూడా శరీరం అంతా కూడా ఒక న్యూ బ్లడ్ ఫ్రెష్గా ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. మీలో ఒక అద్భుతమైన భావావేశాలు మీలోకి వస్తాయి. కొత్తగా కృతజ్ఞతాభావం, కరుణాభావం, మీ జీవితం పట్ల ప్రేమ. ఈ యొక్క స్థితిలో ఎప్పుడైతే విశాల దృక్పథంతో, విశాల మానసంతో ఉంటారో మీకు కావలసినవన్నీ రిసీవ్ చేసుకోవడానికి ఆ స్థితికి మీరు చేరుకున్నారు. అద్భుతమైన స్థితి. ఆ యొక్క స్థితిలో జరిగే ప్రతి మార్పుని గమనిస్తూ ఉండండి. మీ క్రౌన్ చక్ర మీద జరిగే ఒక మార్పు, సహస్రార స్థితిలో, రివర్స్ ఫీల్డ్ లో బయట ఉన్న ఎనర్జీ ఫీల్డ్, శరీరం చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంది. దీనికి ఆపోజిట్ గా మెలికలు తిరుగుతూ ఉన్న ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. డిఎన్ఏలో హెలిక్స్ లాగా మెలికలు తిరుగుతున్న ఆ యొక్క నిచ్చెన మాదిరిగా ఒక ఫీల్డ్ తయారవుతుంది. ఇక్కడ క్రౌన్ చక్ర నుంచి ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది, వేవ్స్ ఫ్లో అవుతున్నాయి. అలాగే బయట ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లాగా అయస్కాంత క్షేత్రం ఉంది, జస్ట్ ఎనర్జీ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్. ఈ రెండు కూడా ఒక అద్భుతమైన స్థితికి తీసుకెళ్తున్నాయి. పీనియల్ గ్లాండ్ ద్వారా పిట్యూటరీ యాక్టివేట్ అయింది. పిట్యూటరీ మరిన్ని కెమికల్స్ ని రిలీజ్ చేయడం మొదలెట్టింది. సెకండ్ కెమికల్ అన్నమాట, వాస్పరసిన్ అంటారు. మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి కూడా, మన శరీరంలోని ప్రతి కణకణము 50 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మన శరీరంలో ట్రిలియన్ అంటే 10 పక్కన 18 సున్నాలు పెట్టాలి. అలాంటి సెల్స్ 50 ఉన్నాయి మన లోపల. మన సైన్యం అది. ఆ అన్ని సెల్స్ కూడా అద్భుతమైన యాక్టివేషన్ స్టార్ట్ అవుతూ ఉంది. ఈ యొక్క పిట్యూటరీ కెమికల్ రిలీజ్ చేయడం వలన కొత్త సెకండ్ కెమికల్ ని, వాస్పరసిన్ అనే కెమికల్ ని, పిట్యూటరీ గ్లాండ్. సో మొత్తం మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా సడన్ గా అన్ని డౌన్లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఆల్ ఆఫ్ ఏ సడన్. ఇక్కడి నుంచి అసలు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అద్భుతమైన ప్రయాణం, ఇన్నర్ జర్నీ. మన శరీరం కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందుతుంది అన్ని సెల్స్ కి. అన్ని సెల్స్, అన్ని సిస్టమ్స్ అన్ని కూడా ఒకదానితో ఒకటి అనుసంధానం అయిపోయినాయి. బాడీ సిస్టంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఒకదానితో ఒకటి చక్కగా కమ్యూనికేట్ చేసుకున్నాయి. ఒక విశ్వమానసంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఒక విశ్వమానసము, విశ్వమే మనము అన్నటువంటి ఒక అద్భుతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఈ శరీరము ఒక గొప్ప ఆపరేటింగ్ సిస్టమ్ గా అప్గ్రేడ్ అవుతుందన్నమాట. అద్భుతంగా ఉంది ఇప్పుడు ఎనర్జీ. అపారమైన శక్తి, ఎనర్జీ ఫ్లో అవుతుంది.
ఇక్కడ నుంచే మన 4th స్టెప్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మన జర్నీ ఇదే, క్రియేషన్. ఈ ఆనంద స్థితిలో, ఈ కరుణా స్థితిలో, ఈ బ్రహ్మానంద స్థితిలో మీ విశాల హృదయ స్థితిలో మీ అద్భుతమైన కృతజ్ఞతాభావంతో, కరుణతో, ప్రేమతో, మీ జీవితం పట్ల మీరు ప్రేమతో హైయర్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకున్నారు. మీ అనలిటికల్ మైండ్, రీజనింగ్ మైండ్ అనస్టేషియా ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు ఏది కావాలంటే అది సృష్టించుకోగలిగే సామర్థ్యం ఇప్పుడే ఇక్కడే ఉంది. హియర్ అండ్ నౌ. వర్తమాన స్థితిలో ఉన్నారు ఫ్రెండ్స్. 4th స్టెప్ ఫ్రెండ్స్, వర్తమాన స్థితిలో ఉండండి. ఈ యొక్క వర్తమాన స్థితిలో ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని ఎంతో ఎరుకతో గమనిస్తూ ఉండండి. వెరీ వండర్ఫుల్ స్టేట్, మూవింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఈ వర్తమాన క్షణం, పవర్ ఇస్ నౌ. ఇప్పుడే ఈ క్షణములోనే, ఈ వర్తమాన క్షణములోనే ఆ యొక్క క్రియేటివ్ పవర్, సృజనాత్మక శక్తి అంతా ఈ యొక్క క్షణములోనే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మీ శరీరం కాదు, కేవలం కాన్షియస్గా ఉన్నారు, ప్యూర్ కాన్షియస్గా ఉన్నారు, కేవల చైతన్యంగా ఉన్నారు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు శరీరం లేదు. మీరు అసలైన పని ఇది, శరీరం భావన నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మీకు శరీరం లేదు అన్నప్పుడు మీరు నో వన్, మీరెవరు కాదు. శరీరం ఉంటేనే ఐడెంటిఫికేషన్. యు ఆర్ అవుట్ ఆఫ్ ది బాడీ, యు ఆర్ నో వన్, నో థింగ్, శూన్యం, నో వేర్. ఇంకా మీకు ప్రాంతంతో పని లేదు, అంతటా మీరే ఉన్నారు. కాలంతో పని లేదు, కాలానికి అతీత స్థితిలో ఉన్నారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెడిటేషన్ ఫ్రెండ్స్. You have to do it for 28 days, regular meditation. You have no body, no one, nothing, zero, nowhere, in no time. మీకు తెలిసిన సెల్ఫ్ నుంచి మీలోనే ఉన్న ఆ అద్భుతమైన అన్నోన్ని అన్ఫోల్డ్ చేస్తున్నారు. ఆ విదితంగా ఉన్న యథార్థాన్ని విదితం చేసుకుంటున్నారు. ఆ అన్నోన్ రియాలిటీని నోన్కి తెచ్చుకుంటున్నారు. మీకు తెలిసిన నోన్ కేవలం శరీరమే. మీకు తెలిసిన నేను కేవలం ఆ పేరే. మీకు తెలిసిన ఆ నేను, ఆ ఊరు, ఆ ప్రదేశము, ఆ సమయమే. వాటన్నిటికీ దాటి ఉన్నత స్థితిలో ఉన్నారు, ప్యూర్ కాన్షియస్గా ఉన్నారు. మీరు ఆ ప్యూర్ కాన్షియస్ని, ఆ శుద్ధ చైతన్యాన్ని వికసింపచేస్తున్నారు. ఆ విశ్వం యొక్క ఈ ఘటాకాశము మఠాకాశంగా ఈ లోపల ఉన్న కాన్షియస్, యూనివర్సల్ కాన్షియస్గా, ఆ యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్తో, ఆ యొక్క విశ్వంతో అనుసంధానం అయిపోతున్నారు. కాలమాన ప్రదేశాలకు అతీత స్థితికి చేరుకుంటున్నారు. వండర్ఫుల్, వండర్ఫుల్ మెడిటేషన్. మీకు తెలియని ఆ పెద్ద నేను ఇప్పుడు మీరు ఎక్స్ప్లోరేషన్లో ఉన్నారు. మీకు తెలిసిన ఆ చిన్న నేను దాటి ఉన్నదంతా మీరే
అని ఆ పెద్ద నేనులో ఉన్నారు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. మీకు తెలిసిన ఆ శరీర స్థితి నుంచి దాటి మహాద్భుతమైన స్థితికి చేరుకున్నారా? వండర్ఫుల్ థింగ్. ఒక అద్భుతమైన స్థితి అది. యు ఆర్ ప్యూర్ కాన్షియస్, కేవల శుద్ధ చైతన్య స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు క్వాంటమ్ ఫీల్డ్ తో కనెక్ట్ అయి ఉన్నారు. క్వాంటమ్ ఫీల్డ్, ఒక అద్భుతమైన క్వాంటమ్ ఫీల్డ్. ఇన్ఫర్మేషన్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈస్ విత్ ఇన్ హ్యాండ్స్. మీ సెన్స్ అవేర్నెస్ కాదు, బియాండ్ యువర్ ఎక్స్ట్రా సెన్సరీ అతీత స్థితిలో, సూపర్ న్యాచురల్ స్టేట్ లో ఉన్నారు. జస్ట్ అవేర్, యు ఆర్ నాట్ ద బాడీ అండ్ యువర్ సెన్సెస్. ఒక అద్భుతమైన స్థితి, అద్భుతమైన ధ్యానం. శ్రద్ధ పెట్టండి, ఎరుక పెట్టండి, స్లీప్లోకి పోవద్దు. ఎక్స్పీరియన్స్ ఇట్, స్టే ప్రెసెంట్ విత్ ఇట్ ఫ్రెండ్స్. అనుభూతి చెందండి. ఆ అనుభూతి ఈ వర్తమానంలోనే జరుగుతుంది, ఈ యొక్క క్షణంలోనే జరుగుతుంది. ఆ యొక్క ప్రెసెంట్ టెన్స్ లోనే, ఆ యొక్క అద్భుత స్థితిలోనే మీరున్నారు. అద్భుతంగా ఉన్నారు, అద్భుత స్థితిలో ఉన్నారు. అవేర్ ఇట్. ఒక గ్రేట్ ఫ్రీక్వెన్సీ జోన్లోకి వెళ్ళిపోయారు మీరు, బికాస్ యు ఆర్ నాట్ ద బాడీ. చాలా అద్భుతమైన ఆ యొక్క వేగవంతమైన యొక్క ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. వన్నెస్ కి మారిపోయారు. ఆ ఏకతకి వెళ్ళిపోయారు. ఆ ఏకతే పరిపూర్ణం బోల్డ్నెస్. పూర్ణమిదం పూర్ణమాదాయ అన్నట్టుగా ఇప్పటి వరకు అనేకం నుంచి వన్నెస్ కి, వన్నెస్ నుంచి ఓల్డ్నెస్ కి, అద్భుతమైన స్థితికి వెళ్ళిపోయారు. ఎంత వన్నెస్ కి మీరు దగ్గరికి వస్తారో, ఆ యొక్క సెపరేషన్ అన్నది అక్కడికి, వేరే నేను వేరే మీరు వేరే అనేటువంటి ఆ యొక్క స్థితి నుంచి బయటకు వచ్చేస్తారు. గ్రేటర్ అండ్ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ లవ్, ఉన్నతమైన ఆ ప్రేమ అనుభూతిని పొందుతారు, ఆ అనుభవాన్ని పొందుతారు. ప్రేమ యొక్క అనుభవాన్ని, దైవీ ప్రేమ ఫ్రెండ్స్, డివైన్ లవ్, అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ తత్వానికి మీరు చేరుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా అనేకం నుంచి ఏకత వైపుకి వచ్చేసారు. పూర్తి శూన్య స్థితిలోకి వచ్చేసారు. ఉన్నదంతా మీరే. అక్కడే ఎగ్జిస్టెన్సీలో ఆ ఉన్నదంతా, ఆ శూన్యం నుంచి మీకు కావలసినవి సృష్టించుకోవచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్. కానీ మీకు శరీరం లేదు, మీకు పేరు లేదు. మీకు శరీరం లేనప్పుడు ముఖమే లేదు, రోగం లేదు, ఆకలి లేదు, ఆహారం లేదు, ఐడెంటిఫికేషన్ లేదు, గుర్తింపు లేదు. ఇక్కడ నుంచి సృష్టికర్త పదవి, బ్రహ్మత్వం, ఆ బ్రహ్మ పదవి, ఆ సృష్టికర్త పదవి, ఆ పూర్ణాత్మ పదవి, ఇక్కడి నుంచి మీరు సృష్టి మొదలు పెడతారు.
భౌతికమైన వస్తువుతో కాకుండా ఆ యొక్క ఫీల్డ్ నుంచి, ఏమీ లేని స్థితి నుంచి సృష్టి మొదలవుతుంది. ఈ అద్భుతమైన స్థితిలో మీరు కొనసాగుతూ ఉన్నారు. ఎరుకుతూ ఉండండి ఫ్రెండ్స్. జస్ట్ 5 minutes ఆఖరి స్థితికి వచ్చేసినాం. ఈ యొక్క అద్భుతమైన ధ్యానం అనాహత చక్రం మీద నుంచి స్టార్ట్ అయింది. శూన్య స్థితిలోంచి జీరోలోకి వెళ్ళిపోవడం, మైండ్ని స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో స్టార్ట్ చేశాం. అదే స్థితిలో మీ లోపల జరుగుతున్న మార్పుల్ని గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. డోంట్ గెట్ బయటకు వచ్చేయద్దు. జస్ట్ 5 minutes. ఈ 5 minutes లో మనం చేసిందంతా ఒకసారి సింహావలోకనం చేసుకుంటున్నాం. జీరో స్టేట్కి వచ్చారు, మైండ్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, మీ శ్రద్ధని అనాహత చక్రం మీద పెట్టారు. ఎప్పుడైతే మీ దృష్టి అనాహత చక్రం మీద ఉందో, మీ శరీరం చుట్టూ 3 మీటర్ల వెడల్పులో అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడింది. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్. అక్కడ మన భవిష్యత్తు అనేది అక్కడే ఉంటుంది. అద్భుతమైన స్థితిలో, ఆనంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో, ఉత్సాహమైన స్థితిలో, ఉల్లాస స్థితిలో మనం ఉన్నాము. ఎంత ఎలివేటెడ్ ఎమోషన్లో ఉన్నామో, ఎంత అద్భుత స్థితిలో ఉన్నామో, అప్పుడు మన ఎనర్జీ లెవెల్ పెరిగింది. చాలా అద్భుతమైన స్థితి నుంచి అనేక మార్పులు జరిగి మన శరీరంలో బేస్ లైన్లో ఏవైనా ఎమోషన్ బ్లాక్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకొని మన శరీరానికి కావాల్సిన రిపేర్స్ అన్ని చేసుకుంటూ వచ్చాం. అక్కడి నుంచి సెకండ్ స్టెప్ శ్వాస మీద ధ్యాస పెట్టాం. మన బ్రెయిన్ సూపర్ న్యాచురల్ బ్రెయిన్ స్టేట్కి, మన బ్రెయిన్లో అనేక ఎనర్జీ స్టేట్ లెవెల్స్ అద్భుతంగా మారటం వలన, శ్వాసతో పాటు ఎనర్జీ ప్రయాణం చేయటం వలన మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి, మెదడులో ఉన్న నాడీ కణాలన్నీ యాక్టివేట్ అయ్యి చాలా అద్భుతమైన స్థితికి వచ్చాం. ఆ యొక్క స్థితి నుంచి మన ప్రయాణం ఫిజియో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. థర్డ్ స్టెప్కి వచ్చాము. శ్వాసని లోపలికి తీసుకొని కాసేపు నిలపటం వలన మెకానికల్ ప్రెషర్, యాంత్రికంగా ఒత్తిడి క్రియేట్ అయ్యి ఫిజియో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్, ఒక కరెంట్ సిగ్నల్ వచ్చింది. ఎలక్ట్రికల్ సిగ్నల్ పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేసింది. పిట్యూటరీ గ్లాండ్ లో ఉన్న క్రిస్టల్స్ అన్ని కంప్రెస్ అయ్యి అక్కడి నుంచి సింకర్నైజ్ అయ్యి ఆ ఎనర్జీ చాలా అద్భుతమైన స్థితికి లైట్ ఫామ్ లో పిట్యూటరీ గ్లాండ్ ని కూడా యాక్టివేట్ చేసింది. అక్కడి నుంచి రకరకాల కెమికల్స్ రిలీజ్ అయ్యి మన శరీరాన్ని మరింత ఉన్నతీకరింపబడుతూ ఒక అద్భుతమైన స్థితికి మనం వచ్చాము. బాడీ ఆపరేటింగ్ సిస్టమ్, హ్యూమన్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ అయ్యింది. ఆ స్థితి నుంచి మనం ఎనర్జీ క్రౌన్ చక్రాలో ఒక ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడటం వలన, అంటే సహస్రార స్థితిలో ఎనర్జీ ఫీల్డ్, మన శరీరం చుట్టూ 3 మీటర్లో ఉన్న ఎనర్జీ ఫీల్డ్, ఆ రెండు కూడా హెలిక్స్ లాగా ఒక ఫీల్డ్ ఏర్పడి ఆ ఫీల్డ్ ద్వారా మనకి అద్భుతాలు జరిగినాయి. అనస్టేషియా ఇవ్వబడింది అనలిటికల్ మైండ్ కి. ఆ అద్భుతమైన స్థితి ఆఖరి 2 నిమిషాల ఫ్రెండ్స్. బియాండ్ బాడీకి వెళ్ళిపోయాము.
ఒక సూపర్ కాన్షియస్కి వెళ్ళిపోయాము, ప్యూర్ కాన్షియస్గా మారిపోయాము. అక్కడ బాడీ లేనటువంటి స్థితికి, శరీరమే లేదు, ముఖమే లేదు, పేరే లేదు, ఊరే లేదు, సమయమే లేదు అనేటువంటి ఒక అద్భుతమైన స్థితికి చేరుకున్నాం. ఆ యొక్క ఫీల్డ్ నుంచి, ఆ ఎనర్జీ ఫీల్డ్ నుంచి, ఆ శూన్యం నుంచి, ఆ ఎనర్జీ నుంచి మనం అన్నీ సృష్టించుకుంటాం. తిరిగి మళ్ళా మనం మన శరీరాన్ని తిరిగి సృష్టించుకుందాం ఫ్రెండ్స్. తిరిగి మన శరీరంలోకి ప్రవేశించాం. ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియ ప్రతిరోజు మనం చేస్తే చాలా అద్భుతమైన లాభాలు ఉన్నాయి. హార్ట్ బ్రెయిన్ కొహరెన్స్ చేస్తాము. హార్ట్తో అంటే అనాహత చక్రతో మనం కనెక్ట్ అవటం వలన అద్భుతమైన స్థితిలోకి చేరుకుంటాం ఫ్రెండ్స్. బై రెగ్యులర్ మెడిటేషన్ చేయటం వలన చాలా అద్భుతమైన స్థితికి మనం చేరుకుంటున్నాము. శ్వాస గమనిస్తూ ఉండండి. శ్వాసని నెమ్మదిగా, ఇప్పుడు మనం ఈ యొక్క స్థితి నుంచి బయటకు రావడం కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ధ్యాన స్థితిలో చాలా డీప్గా ఉండుంటారు. ఆ డీప్ స్టేటస్ నుంచి మళ్ళీ మన ఫిజికల్ స్టేటస్కి రావడం కోసం శ్వాస గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. శ్వాసని నెమ్మదిగా, స్లోగా, డీప్గా, జెంట్లీగా, చాలా స్లోగా, నెమ్మదిగా, ఏ హడావిడి లేకుండా స్లోగా, నెమ్మదిగా, డీప్గా తీసుకోండి లోపలికి. స్లోలీ అండ్ డీప్లీ అండ్ ఎక్సేల్. నెమ్మదిగా, స్లోగా, ఏ హడావిడి లేకుండా శ్వాసను వదిలేయండి. మీ శరీరం పూర్తిగా రిలాక్స్ స్టేజ్కి వచ్చేసేసింది. చాలా చక్కటి ప్రశాంత స్థితిలో ఉన్నారు మీరు ఇప్పుడు. చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు నార్మల్ స్టేట్కి వచ్చేస్తున్నారు. ఆఖరి 10 seconds. బాడీ పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. సహజ స్థితికి వచ్చేసారు. మీరు ఈ వర్తమాన స్థితిలో శరీరంలోనికి వచ్చేసారు. 10 seconds ఫ్రెండ్స్. 2 అరచేతుల కళ్ళ మీద పెట్టుకుందాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులు అలానే ఉంచుకొని 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మన రెగ్యులర్గా వచ్చేద్దాం. నా ఈ యొక్క అద్భుతమైన ధ్యానం చేశాం మనం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వచ్చు. యూ కెన్ మేక్ ఇట్ క్వశ్చన్స్. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఒక 28 days ఛాలెంజ్ మెడిటేషన్ లాగా ఈ యొక్క 4 steps మెడిటేషన్ చెప్పాను. మనమందరం ధ్యానంలో అద్భుతమైన, ఎందుకంటే ఈ ప్రజెంట్ మూమెంట్ మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుచేత మెడిటేషన్ మనం ఈ యొక్క సూపర్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ సైంటిఫిక్ మెథడ్లో డాక్టర్ జో డిస్పెంజా ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా మనకి ఈ యొక్క విషయాన్ని మనకు అందించారు. ఆ విషయాన్ని మనం ప్రాక్టీస్ చేసాం ఫ్రెండ్స్.